లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మా సినిమా కలెక్షన్లు 1000 కోట్లకు తగ్గేదేలే అంటూ టికెట్స్ రేట్స్ భారీగా పెంచుకొని బెనిఫిట్ షోస్ కి అనుమతులు తెచ్చుకుంది మైత్రి మూవీ మేకర్స్. ఇప్పుడు వీరి అత్యాశై తెలంగాణలో మూవీస్ బెనిఫిట్ షోస్ ని టోటల్ గా రద్దు చేయడానికి కారణమంటున్నారు మూవీ లవర్స్. ఈ దెబ్బ త్వరలో విడుదల అవ్వబోతున్న భారీ సినిమాలకి గట్టిగానే తగలబోతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇస్తుండడం తెలిసిందే. అదే క్రమంలో అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప 2కి కూడా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చాయి. అయితే హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడంతో సీరియస్ డెసిషన్ తీసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకి అనుమతులు ఇవ్వబోమని ఆయన చెప్పారు. నగరంలో బెనిఫిట్ షోలు వేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని కోమటిరెడ్డి అన్నారు. కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు వచ్చిన వారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతో బాధించిందన్నారు. దీంతో సినిమా నిర్మాతల అత్యాశ, నిర్వాహకుల అత్యుత్సాహం కారణంగా జరిగిన సంఘటనతో ఇప్పుడు ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ సినిమాలకి గట్టిగానే తగిలేలా ఉంది. 100 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న సినిమాలకి ఇప్పుడు బెనిఫిట్ షో లేకుండా చేసి భారీ బడ్జెట్ సినిమాలకి గట్టి దెబ్బే వేశాడు ఈ పుష్పరాజ్ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు నెటిజన్లు. చూడాలి మరి భవిష్యత్తులో ఈ నిర్ణయాన్ని గట్టిగా పాటిస్తారో లేక తూతూ మంత్రంగా అమలు చేసి చేతులు దులుపుకుంటారో. For more videos like this, subscribe Big TV channel.